హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి. ఆ, ఇదేంది ఏం చేస్తుండ్రు వీళ్ళందరూ అనుకుంటున్నారా? మేమైతే రేపు పిక్నిక్ వెళ్దాం అనుకుంటున్నాం. మేము 4 ఫ్యామిలీస్ ఎవ్రీ ఇయర్ వెళ్తాం అనమాట. దానికోసం ప్రిపరేషన్స్ అనమాట ఇవన్నీ మెను మెను చేస్తున్నాము. గారెల పిండి బట్టి అవన్నీ ప్రిపరేషన్లు అయితే ముందు రోజు ఈవినింగ్ చేసుకొని ఇంకా అన్నీ ప్యాక్ చేసి పెట్టేసినాం ఇట్లా. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్దాం అనేసరికి ఫుల్ వర్షం స్టార్ట్ అయింది. నైట్ నుండే తగ్గితే పోదాం లేకపోతే లేదు అనుకున్నాం, కానీ మేము వెళ్ళే టైంకి అయితే వర్షం తగ్గింది. ఇంకా ఎట్లయితే అట్లా అవుతుందని అయితే బయలుదేరి వెళ్ళినాము. ఇంకా చూడండి, అప్పుడప్పుడు ఇట్లా వెళ్తాం అన్నమాట మేము. ఎంత ప్లజెంట్ అనిపిస్తుంది వాతావరణం అయితే, అస్సలు సూపర్ అనిపిస్తుంది. మనకి పనులు ఎప్పుడు ఉంటూనే ఉంటాయి. ఎవరి లైఫ్ చూసినా ఇప్పుడైతే చాలా బిజీ ఉన్నారు కదా అందరూ. కానీ అప్పుడప్పుడు ఇలా ఫ్యామిలీతో, పిల్లలతో, ఫ్రెండ్స్తో స్పెండ్ చేస్తే మనసుకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఒక్కరోజన్నా మనకున్న టెన్షన్లు అన్నీ మర్చిపోయి ఇట్లా స్పెండ్ చేయడము ఇట్లా బాగా అనిపిస్తుంది కదా అసలు. ఇంకా చూడండి, పిల్లలైతే కార్డ్స్ ఆడుకుంటున్నారు టైంపాస్కి. ఇంకా మేము బ్రేక్ఫాస్ట్ కోసము రెడీ చేస్తున్నాం అన్నమాట. పూరీలు ఇంకా గారెలు చేద్దామని ఇంట్లోనే గారెల పిండి అయితే పట్టుకొని వచ్చినాము. పూరి పిండి అయితే అక్కడ ప్రిపరేషన్ చేస్తున్నాము. ఇంకా కట్టెలు పోయి పెడదామని పెట్టినాం, కానీ కట్టెలు అస్సలు మండట్లేదు, ఎందుకంటే వర్షం పడింది కాబట్టి. ఇంకా ట్రై చేసి కట్టెల పొయ్యి ఆపేసి ఇంకా సిలిండర్ గ్యాస్ తీసుకెళ్ళినాం కాబట్టి సరిపోయింది. ఇంకా స్టవ్ ఆన్ చేసి పూరీలు గారెలు అయితే స్టార్ట్ పెట్టినాము పిల్లలకి పెట్టడానికి. అప్పటికే 9:30 అట్లా అవుతుంది. ఇంకా ఆకలి అవుతుంది అనేసి ఫాస్ట్గా చేస్తున్నాం మేము. పిల్లలైతే మంచిగా ఆడుకుంటున్నారు, ప్లెజెంట్గా అనిపిస్తుంది. చల్లటి గాలి, ఎంత బాగుంది అసలు వెదర్ అయితే ఇట్లా. ఇంకా వీళ్ళు చూడండి, జెంట్స్ మాకు హెల్ప్ చేస్తున్నారనమాట. ఇంట్లో ఒక పని చేయమంటే చెయ్యరు, కానీ ఇట్లా బయటికి పోయినప్పుడు మాత్రం కంపల్సరీ మాకు చాలా హెల్ప్ చేస్తారు. మేము చేస్తామని. రోజు అట్లా చేయొచ్చు కదా, కానీ చెయ్యరు. ఇంకా మేమైతే టిఫిన్ అయిపోయింది, చూడండి పిల్లలు తింటున్నారు. ఇంకా మేము కూడా తిందాం అనేసి అయితే చేస్తున్నాము. ఎంత మంచిగా అనిపిస్తుంది ఇలా అందరం కలిసి చేసుకుంటూ స్పెండ్ చేస్తూ ఉంటే. ఇంకా పాటలు పెట్టుకొని మంచిగా ఎంజాయ్ చేస్తున్నాం అనమాట. వీళ్ళేమో అన్నీ ఇంకా ఏంటంటే తెలంగాణలో ఏ అకేషన్ అయినా కళ్ళు మాత్రం దిగుతుంది పొద్దుగాలనైగా, ఇట్లా కళ్ళు వస్తుంది అన్నమాట. ఇంకా తియ్యటి కళ్ళు మేమైతే తాగుదామనేసి తాగుతున్నాం. చాలామంది కళ్ళు తాగడం అంటే అబ్బో అని ఏదో ఫీల్ అవుతారు, కానీ కళ్ళు హెల్త్కి చాలా మంచిది కదా. ఈ ఆర్టిఫిషియల్ థమ్స్అప్లు, స్ప్రైట్లు, ఈ డ్రింకుల కంటే ఇది న్యాచురల్గా వస్తుంది, చెట్టు నుండి వస్తుంది కాబట్టి హెల్త్కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఏందో అందరైతే కళ్ళ అబ్బో నేను తాగను అంటారు, కానీ నేనైతే మంచిగా తాగుతాం. మా ఫ్రెండ్స్ అందరూ తాగుతారు. అది కూడా పొద్దున తెచ్చిన కళ్ళు తీయగుంటే మాత్రమే తాగుతాము. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత వంట కూడా అయిపోయింది మాది. కంప్లీట్ చేసి అన్నీ పక్కన పెట్టేసి ఇంకా కాసేపు పిల్లలతో అట్లా మంచిగా ఆడినాం. చూడండి గ్రౌండ్ లాగా ఎంత బాగుందో, చల్లటి వాతావరణంలో మస్తు సేపట్లో ఎంజాయ్ చేసి ఫన్నీ గేమ్స్ అయితే ఆడినాము. ఇంకా ఫైనల్గా 2 అవుతుంది టైం అయితే. ఇంకా లంచ్ చేద్దామనేసి పిల్లలకైతే బిర్యానీ పెట్టేసినాము. మనం బయట అదేందో కానీ బయట వండిన వంటలు చాలా టేస్ట్ అనిపిస్తాయి. ఇంట్లో ఎంత మంచిగా వండినా, ఎంత టైం తీసుకొని వండినా అవి అంతా అనిపించవు, కానీ ఇట్లా బయటకు వెళ్ళినప్పుడు ఏ వంట చేసినా చాలా టేస్టీ అనిపిస్తుంది. అదేందో నాకు కూడా అర్థం కాదు. ఇంకా ఫైనల్గా బిర్యానీ అయితే సూపర్ వచ్చింది. ఇంకా బిర్యానీ తిన్నాము, ఇంకా అయిపోయింది. మేమైతే ఇంకా వాతావరణం మంచి చల్లగా ఉందనేసి ఇంకా మళ్ళీ వర్షం పడేటట్టు ఉన్నదని ఇంకా ఫాస్ట్గా ప్యాక్ చేస్తున్నాం అన్నమాట, మబ్బు చేసిందని. ఇంకా మేము అక్కడ వాడిన ప్లాస్టిక్ గ్లాసులు కానీ ప్లేట్లు కానీ ఏవి అక్కడ పాడేయకుండా ఒక బస్తా సంచిలో వేసుకొని తీసుకొని వచ్చి డస్ట్బిన్లో అయితే పడేసినాము. ఎందుకంటే మంచి నేచర్ని ఖరాబ్ చేయడం ఎందుకనేసి ఫైనల్గా ప్యాకప్ అన్నమాట. ఇదండి మా వీడియో. థ్యాంక్ యూ.